హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. బనకచెర్ల ప్రాజెక్టుతో తెలంగాణ రాష్ట్రానికి ఉన్న నష్టం ఏంటి? పూర్తి డీటెయిల్డ్గా టెక్నికల్గా వీడియో చేస్తాను. మళ్ళీ జనరల్గా మీకు అందరికీ అర్థం కావడం కోసం ఈ వీడియోలో కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నా. తెలంగాణ ప్రాంతానికి బనకచెర్ల ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ నిర్మిస్తే వచ్చే నష్టం ఏంటి? చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్తున్నారు, వేల టీఎంసీల నీరు ప్రతి ఏటా గోదావరి ద్వారా సముద్రంలో వృధాగా కలిసిపోతోంది. అటువంటప్పుడు ఆ జలాలను యూటిలైజ్ చేసుకునేలా బనకచెర్ల ప్రాజెక్ట్ని మేము నిర్మిస్తే తెలంగాణ రాష్ట్రానికి ఉన్న అభ్యంతరం ఏంటి? తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ప్రజలంతా కలిసి ఉండాలని నేను భావిస్తున్నాను. తెలంగాణ రాష్ట్రం కాళేశ్వరం ప్రాజెక్ట్ని నిర్మించినప్పుడు నేను ఎలాంటి అడ్డంకులు, ఇబ్బందులు కల్పించలేదు అనే విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. ఏమిటి బనకచెర్ల? పోలవరం నుంచి ప్రకాశం బ్యారేజ్ వరకు, ప్రకాశం బ్యారేజ్ నుంచి బొల్లాపల్లి రిజర్వాయర్ వరకు, బొల్లాపల్లి రిజర్వాయర్ నుంచి బనకచెర్ల వరకు నీటిని తరలించే ప్రక్రియ. సో గోదావరి జలాలను కృష్ణా బేసిన్కి తీసుకెళ్ళి కృష్ణా బేసిన్ నుంచి వాటిని పెన్నా బేసిన్ వరకు తరలించాలనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించిన ఆలోచనగా కనపడుతోంది. దీనికి సంబంధించిన ఫ్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి సిడబ్ల్యూసికి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంపించింది. ఈ ప్రాజెక్టుకి దాదాపు 80,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా వేస్తోంది. 80,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం కూడా మీ కాంట్రిబ్యూషన్ ఇవ్వండి, మీరు మాకు హెల్ప్ చేయండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇబ్బందుల్లో ఉంది అని ఒక అప్పీల్ కూడా కేంద్ర ప్రభుత్వానికి చేసినట్లుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్తోంది. సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్తున్న దానిలో బయట నుంచి చూస్తున్న వాళ్ళకు లీగల్ ఇష్యూస్, వాటర్ పంపకాలకు సంబంధించిన ఇష్యూస్ అన్నింటిని పక్కన పెడితే నిజమే కదా, పోలవరం ద్వారా తర్వాత కిందకి ప్రతి ఏటా 100 టీఎంసీలు, 1000 టీఎంసీల నీరు వృధాగా పోతుంది కదా, దాన్ని యూటిలైజ్ చేసుకుంటే నష్టం ఏంటి? రాయలసీమ ప్రాంతంలోని దుర్భిక్ష ప్రాంతానికి ఆ నీటిని వాడుకోవడం వల్ల జరిగే నష్టం ఏమి ఉండదు కదా అని ఆలోచన ఎవరికైనా వస్తుంది. సో బొల్లాపల్లి రిజర్వాయర్ దగ్గర 150 టీఎంసీలు స్టోర్ చేసి అక్కడ నుంచి బనకచెర్లకు వాటిని తరలించి ఆ ప్రాంతానికి నీటిని అందించడానికి సంబంధించిన ఏర్పాట్లు మేము చేస్తున్నాం అంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్తుంది. సో తెలంగాణకు ఉన్న అభ్యంతరం ఏంటి అంటే, తెలంగాణ ప్రాంతానికి సంబంధించి మొత్తం గోదావరి వాటర్లో యూటిలైజేషన్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి ఉన్నది కేవలం 200 టీఎంసీలు మాత్రమే. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఉమ్మడి రాష్ట్రంలో రకరకాల ప్రాజెక్టులు తెలంగాణ ప్రాంతంలో కడుతున్నామని చెప్పినప్పటికీ, దుమ్ముగూడెం రాజీవ్ సాగర్ అని చెప్పినప్పటికీ, దేవాదుల ప్రాజెక్టుకు సంబంధించిన చర్చ చేసినప్పటికీ, ప్రాణహిత చేవెళ్లకు సంబంధించిన చర్చ చేసినప్పటికీ, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు సంబంధించిన చర్చ చేసినప్పటికీ, ఎల్లంపల్లి, మిడ్మానేర్ ఇవన్నీ కూడా గోదావరి పైన ఉన్న ప్రాజెక్టులకు సంబంధించిన చర్చ ఎంత ఉన్నప్పటికీ మొత్తం యూటిలైజేషన్ గోదావరికి సంబంధించిన వాటర్ని తెలంగాణ ప్రాంతం వాడుకున్నది కేవలం 200 టీఎంసీలు మాత్రమే. ఉమ్మడి రాష్ట్రంలో గోదావరి జలాల్ని తెలంగాణ ప్రాంతంలో యూటిలైజేషన్ పైన అప్పటి ప్రభుత్వాలు పెద్దగా దృష్టి పెట్టలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తరువాత కాళేశ్వరం ద్వారా కావచ్చు, సీతారామ ప్రాజెక్టుకు సంబంధించిన డిజైన్స్ కావచ్చు, దేవాదాలకు సంబంధించి కావచ్చు, మిగతా వార్దాకు సంబంధించి కావచ్చు, వీటన్నిటిని కొన్ని ప్రాజెక్టులు ఆల్రెడీ పూర్తయ్యాయి, కొన్ని ఇంకా పట్టాలు ఎక్కుతున్నాయి, కొన్నిటికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. వీటన్నిటికీ కూడా కలిపి దాదాపు 600 టీఎంసీల నీటిని యూటిలైజ్ చేసుకోవడానికి సంబంధించిన ఏర్పాట్లు జరిగాయి. 200 టీఎంసీల కంటే రెట్టింపు స్థాయిలో తెలంగాణ రాష్ట్రం గోదావరి జలాల్ని యూటిలైజ్ చేసుకుంది అనేది నిజం. సో తెలంగాణ రాష్ట్రం మనం వాడుకోవాల్సింది తెలంగాణకి హక్కుగా ఉంది. గోదావరి బోర్డు చెప్పిన దాని ప్రకారం 969 టీఎంసీలు. 969 టీఎంసీల్లో 600 టీఎంసీలు మాత్రమే ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత, కాళేశ్వరం ఇవన్నీ కట్టిన తర్వాత కూడా వాడుకుంది. ఇవి కాకుండా తెలంగాణ ఇంకా ఈ నీటిని యూటిలైజ్ చేసుకోవడానికి సంబంధించిన అవకాశం చాలా ఉంది. 969 టీఎంసీలు తెలంగాణ వాడుకోవడానికి సంబంధించిన అవకాశం ఉంది. కానీ ఆ నీటిని వాడుకోవడానికి కావలసిన ప్రాజెక్టులు, ఆ నీటిని వాడుకోవడానికి సంబంధించిన ఏర్పాట్లు మనం ఇంకా చేయలేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి గోదావరి బోర్డు చెప్పిన ప్రకారం కంటే 770 టీఎంసీలు మాకు వస్తాయంటూ ఆంధ్రప్రదేశ్ ఆర్గ్యూ చేస్తోంది. మాకు కూడా 700 పైగా టీఎంసీలు వస్తాయంటూ ఆర్గ్యూ చేస్తోంది. సో దానికి సంబంధించి ముందుగానే బనకచెర్ల పేరుతో ఒక ప్రాజెక్ట్ని కట్టడం ద్వారా, ప్రాజెక్ట్ నిర్మాణం చేయడం ద్వారా, మేము ఆల్రెడీ ప్రాజెక్ట్ కట్టేసాము, ఇప్పుడు మాకు నీళ్ళు ఇవ్వకపోతే ఎలా అని భవిష్యత్తులో గోదావరి బోర్డు కనుక నీటి పంపకాలను ప్రాపర్గా చేసినప్పుడు ఆర్గ్యూ చేయడానికి ఆంధ్రప్రదేశ్కి ఒక పాయింట్ ఉంటుంది. కాబట్టి ఇప్పుడే ప్రాజెక్ట్ని కట్టేస్తోంది. కట్టిన తర్వాత అది మాకు వాటాగా, హక్కుగా ఆంధ్రప్రదేశ్ వాదించే అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని అడ్డుకోవాల్సిన అవసరం ఉంది అంటూ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. బీఆర్ఎస్ పార్టీ అదే చెప్తుంది. తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా కేంద్ర మంత్రికి, కేంద్ర ప్రభుత్వానికి ఈ మేరకు లేఖ రాశారు, బనకచెర్లని అడ్డుకోండి అని. సో బనకచెర్ల వరకు నీళ్లు తీసుకెళ్ళమంటే గోదావరి నీటిని మీరు పెన్నా బేసిన్ వరకు తీసుకెళ్తున్నారు. ఎవరికి తెలియాలి? 2014లో రాష్ట్ర విభజన జరిగిన సందర్భంగా ఒక తీర్మానం, రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం ఏముంది అంటే,
నీటి పంపకాలకు సంబంధించి, నీటి ప్రాజెక్టులకు సంబంధించి కొత్త నిర్మాణాలు ఏమైనా చేస్తున్నప్పుడు, నీటి పంపకాలకు సంబంధించిన అంశం, నీటికి సంబంధించిన వివాదాలు ఏవైనా ఉంటే ఎపెక్స్ మీటింగ్ జరగాల్సిన అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు, సిడబ్ల్యూసీ అధికారులు, కేంద్ర ప్రభుత్వం కలిసి కూర్చొని ఈ అంశాలపైన ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎపెక్స్లో కూర్చొని రెండు రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రం కలిసి కూర్చొని మాట్లాడకుండా, చర్చించకుండా ఆంధ్రప్రదేశ్ తనంతట తానుగానే బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించిన ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ని కేంద్ర ప్రభుత్వానికి పంపించింది అనేది తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన నేతలు చెప్తున్న అభ్యంతరం. ఎపెక్స్లో కనీసం చర్చించాలి కదా, ఎపెక్స్లో దీనిపైన మాట్లాడాలి కదా, ఇది ఎందుకు కడుతున్నారో, ఎలా కడుతున్నారో చెప్పాలి కదా. ఇవేవి చెప్పకుండా నేరుగా మీరు ఒక రిపోర్ట్ని పెట్టేసి మేము ప్రాజెక్ట్ని కడుతున్నాం అని అనౌన్స్ చేస్తే ఎట్లా? వృధాగా పోతున్నాయి కాబట్టి నీళ్ళు మేము ప్రాజెక్ట్ కడుతున్నామని మాట్లాడితే ఎలా? గోదావరి బోర్డు ఇప్పటివరకు పూర్తిగా నీటి పంపకాలు ఇంకా అవ్వలేదు. గోదావరి బోర్డుని ఏర్పాటు చేయండి అంటూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉంది, తెలంగాణ రాష్ట్రం డిమాండ్ చేస్తోంది. ఈ డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో దానికి సంబంధించిన క్లారిటీ రాకముందే, నీటి పంపకాలకు సంబంధించిన ఒక పర్ఫెక్ట్ కంక్లూజన్కి రాకముందే మీరు ప్రాజెక్టులు కట్టుకుంటూ పోతే ఎలా? మీరు ప్రాజెక్ట్ కట్టారు కాబట్టి రేపు పొద్దున దానికి నీటి కేటాయింపులు ఇవ్వకపోతే ఎలా అని ఆంధ్రప్రదేశ్ ఫైట్ చేయడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది. అలా చేస్తే ఎలా అనేది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఆర్గ్యుమెంట్గా ఉంది. దాంతోపాటు పోలవరం నుంచి కృష్ణా డెల్టాకి నీటిని వాడుకోవడానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం అనుమతించిన సందర్భంగా 80 టీఎంసీలు గోదావరి నుంచి తీసుకెళ్లి కృష్ణా డెల్టాకి వాడుకోవచ్చు అని ఉమ్మడి రాష్ట్రంలో నిర్ణయం తీసుకున్న సందర్భంగా పోలవరం ప్రాజెక్ట్ కడుతున్నప్పుడు, సో కృష్ణా డెల్టాకి గోదావరి నీటిని వాడుతున్నారు కాబట్టి కృష్ణా కుడి కాలువకు సంబంధించిన ఆ ప్రాంతాలకు సంబంధించిన నీటిని, కృష్ణా నీటిని ఎగువ ప్రాంతాల్లో యూటిలైజ్ చేసుకోవాలి అని ఒక కండిషన్ పెట్టింది. 80 టీఎంసీలు నీళ్ళు ఇక్కడ మీరు వాడుకుంటున్నారు కాబట్టి ఈ 80 టీఎంసీలు కృష్ణా బేసిన్కి కృష్ణా డెల్టాకి సంబంధించి వాడుకునే నీటిని 45 టీఎంసీలు ఎగువ ప్రాంతంలో వాడుకోవాలని చెప్పింది. మిగతా 14 టీఎంసీలు మహారాష్ట్రకి, 21 టీఎంసీలు కర్ణాటక వాడుకోవచ్చు, కృష్ణా జిల్లాలో అడిషనల్గా మీరు తీసుకోవచ్చు అని చెప్పింది. సో కృష్ణా కృష్ణా డెల్టాకి సంబంధించిన ఎగువ ప్రాంతం అంటే అది ఆబ్వియస్లీ తెలంగాణ ప్రాంతం అవుతుంది. సో తెలంగాణ ప్రాంతం కృష్ణా నీటిని 45 టీఎంసీల నీటిని అదనంగా వాడుకోవడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది. సో ఆ 45 టీఎంసీల నీటినే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కోసం మేము ఇక్కడ వాడుకుంటున్నాం, దానికి సంబంధించిన ఏర్పాట్లు చేసాం, దానికోసమే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు డిజైన్ చేసి వాడుకునే ఏర్పాటు చేశామంటూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెప్తోంది. దానిపైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అభ్యంతరాలు ఉన్నాయి. సేమ్ టైం ఇప్పుడు గోదావరి జలాలకు సంబంధించి కాళేశ్వరంలో 3వ టీఎంసీకి సంబంధించిన అనుమతి కోసం ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అడుగుతోంది. 3వ టీఎంసీకి సంబంధించిన అనుమతి వస్తే ఇంకా గోదావరికి సంబంధించిన యూటిలైజేషన్ పెరుగుతుంది. సీతారామ పూర్తయితే ఇంకా యూటిలైజేషన్ పెరుగుతుంది. వార్దా పూర్తయితే ఇంకా యూటిలైజేషన్ పెరుగుతుంది. యూటిలైజేషన్ పెరిగిన తర్వాత మాకు కిందకి నీళ్ళు ఇవ్వట్లేదు, మేము ఆల్రెడీ బనకచెర్లు కట్టుకున్నాం, అక్కడ పొలాలు ఎండిపోతున్నాయి, మాకు నీళ్ళు ఇవ్వకపోతే ఎలా అనే ఒక ఆర్గ్యుమెంట్ ఆంధ్రప్రదేశ్ చేస్తే అప్పుడు తెలంగాణ ఫైట్ చేసే పరిస్థితి ఉండదు. కాబట్టి తెలంగాణకు సంబంధించిన ఒక క్లారిటీ వచ్చిన తర్వాత, నీళ్ళెన్ని అనే అంశానికి సంబంధించిన క్లారిటీ వచ్చిన తర్వాత, అపెక్స్ కౌన్సిల్లో చర్చించిన తర్వాత మాత్రమే బనకచెర్లపైన ముందుకెళ్ళాలి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రాంగ్ ఇంటెన్షన్ లేకపోతే అపెక్స్ కౌన్సిల్లో కనీసం చర్చించకుండా డైరెక్ట్గా ఫీజిబిలిటీ రిపోర్ట్ని పంపించి ప్రాజెక్టును కడుతున్నాం, 80,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం కూడా సాయం ఇవ్వాలనే మాట ఎలా మాట్లాడుతుంది అనేది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన నాయకత్వం ప్రభుత్వం అడుగుతున్న మాట. ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ ఎక్కువగా ఇష్యూ రేజ్ చేస్తుంది హరీష్ రావు నేతృత్వంలో. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ అంశం పైన అభ్యంతరాలు వ్యక్తం చేస్తుంది. ఇరిగేషన్ మంత్రి కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన కేంద్ర కేబినెట్ మంత్రి కిషన్ రెడ్డి కూడా చెప్తున్నారు, కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు బనకచెర్లకు అనుమతి ఇవ్వలేదు, ఫీజిబిలిటీ రిపోర్ట్ను మాత్రమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మాకు ఇచ్చింది, దాని మీద మేము స్టడీ చేస్తున్నాం, తెలంగాణ రాష్ట్రానికి జరిగే నష్టం ఏంటి, ఇక్కడ ప్రభుత్వానికి సంబంధించిన అభ్యంతరాలు ఏంటి అని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయండి అని తెలంగాణ ముఖ్యమంత్రికి కిషన్ రెడ్డి సూచించారు. సో ఆంధ్రప్రదేశ్లోనూ కేంద్రంలోనూ ఎన్డీఏ సర్కారే ఉంది కాబట్టి తెలంగాణ ప్రయోజనాలకి విరుద్ధంగా కనుక ఏమైనా జరిగితే అది భవిష్యత్తులో పూడ్చలేని నష్టమవుతుంది. కాబట్టి ఈ అంశంపైన ప్రోయాక్టివ్గా, అగ్రెసివ్గా రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్లాలి అంటూ బీఆర్ఎస్ పార్టీ కోరుతోంది. సో ఈ అంశంపైన అపెక్స్ కౌన్సిల్లో ఎందుకు చర్చించలేదు అనే అంశానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి సమాధానం రావాల్సి ఉంది. సో కేంద్ర ప్రభుత్వం ఈ అంశంపైన ఎలా యాక్ట్ చేస్తోంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పంపించిన ఈ రిపోర్ట్ పైన కేంద్ర ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవుతుంది అనేది చూడాలి. ఆ తర్వాతే ఈ అంశం పైన క్లారిటీ వస్తుంది. సో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల మధ్య ఇప్పటివరకు పోతిరెడ్డిపాడను, శ్రీశైలం పవర్కు సంబంధించిన అంశం దగ్గర, సో నాగార్జున సాగర్ ప్రాజెక్టు దగ్గర వివాదాలు జరుగుతూ ఉండడం చూసాం 10 ఏళ్ల కాలంలో అడపాదడప. కానీ బనకచెర్లపైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇలాగే ముందుకెళ్తే ఖచ్చితంగా అది కూడా మరొక నీటి వివాదంగా ఉండడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది. పర్మనెంట్గా ఒక ప్రాబ్లంని అలాగే ఉంచే కంటే కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుని గోదావరి బోర్డుకు సంబంధించిన నీటి విభజన అవార్డు పైన,
బనకచెర్ల పైన కూడా క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం కనపడుతోంది.